మన వెజ్ శాండ్విచ్కి కావాల్సినవి టొమాటో, ఆనియన్, ఒక 3 టొమాటోస్, 2 ఆనియన్స్ ఇలా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇంకా మనకు కావాలి బ్రెడ్ స్లైసెస్ని మనం పాన్ పైన ఆయిల్ వేసి ఇలా 2 సైడ్స్ మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం మంచిగా ఇలా రెడ్ కలర్లోకి వచ్చేదాకా. దీని ప్రాసెస్ నెక్స్ట్ చూపిస్తాను. మంచిగా ఇలా మైనీస్ సాస్ అప్లై చేసుకోవాలండి. ఒక సైడు రోస్ట్ చేసిన తర్వాత అన్ని సైడ్స్ వచ్చేలాగా మైనీస్ అప్లై చేశాక దీనిపైన మనం టొమాటో సాస్ యాడ్ చేద్దామండి. టొమాటో సాస్ కూడా ఇలాగ అప్లై చేసి ఇప్పుడు మనం ఆనియన్, మన టేస్ట్ని బట్టి ఆనియన్స్ ఇలా రౌండ్గా కట్ చేసుకున్నామండి. ఆనియన్స్, టొమాటో ఇలా పెట్టేసుకొని మన ఇంకొక బ్రెడ్కి కూడా ఇలానే మైనీస్ అప్లై చేసుకోవాలండి. ఒక సైడు సేమ్ ఇలానే వైట్ సాస్ అప్లై చేసి మళ్ళీ టొమాటో కెచప్ కూడా అప్లై చేయాలండి. సేమ్ వేరే బ్రెడ్కి కూడా ఇలానే అప్లై చేసి ఇలా మనం రెండు ఒక సైడ్కి వచ్చేలా ఇలా పెట్టుకోవాలండి. దానిపైన మన వెజ్ శాండ్విచ్, హోమ్ మేడ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఈజీగా పిల్లలకి ఇంట్లో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ ఎమ్మీ శాండ్విచ్, బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలానే ప్రిపేర్ చేసి పెట్టండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.